ఒక భక్తుడి కోసం ఆలయంలోని విగ్రహమే వెనక్కి తిరిగిందని చెప్తే నమ్ముతారా? ఈ అద్భుతం ఎక్కడ జరిగిందో ఈరోజు తెలుసుకుందాం రండి. కనకదాసు 16వ శతాబ్దంలో జీవించిన గొప్ప భక్తుడు మరియు కవి. ఆయన కర్ణాటకలో జన్మించారు. ఆయన అసలు పేరు తిమ్మప్ప. అతను ఒక సైనికుడు. యుద్ధంలో గాయపడిన తరువాత వ్యాసరాయ అనే స్వామి వద్ద దీక్ష పొంది కనకదాసు అయ్యారు. కనకదాసు శ్రీకృష్ణుని చూడాలని ఉడుపి శ్రీకృష్ణ ఆలయానికి వెళ్లారు. కానీ ఆ కాలంలో కుల వివక్ష వల్ల ఆయనను ఆలయం లోపలికి అనుమతించలేదు. కనకదాసు ఆలయం వెనుక గోడ దగ్గర కూర్చొని భగవంతుణ్ణి ప్రార్థించారు. కనకదాసు భక్తి చూసి శ్రీకృష్ణుడు చాలా సంతోషించారు. ఆశ్చర్యకరంగా గోడలో ఒక చిన్న రంధ్రం ఏర్పడి శ్రీకృష్ణ విగ్రహం తానే వెనక్కి తిరిగింది. ఆ రంధ్రం ద్వారా కనకదాసుకు శ్రీకృష్ణ విగ్రహం కనిపించింది. అంతకు ముందు విగ్రహం తూర్పు దిక్కు వైపు ఉండేది. కానీ కనకదాసుకు దర్శనం ఇవ్వడం కోసం విగ్రహం పశ్చిమ దిక్కు వైపు తిరిగింది. అప్పుడు గోడలో ఒక రంధ్రం ఏర్పడింది. ఈ రోజు కూడా ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో విగ్రహం పశ్చిమ దిక్కు వైపే ఉంటుంది. సాధారణంగా ఆలయాల్లో విగ్రహాలు తూర్పు వైపు ఉంటాయి. కానీ ఉడుపిలో మాత్రం విగ్రహం పశ్చిమ వైపు ఉంటుంది. ఆ కిటికీ ద్వారానే కనకదాసు శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. ఈ కిటికీని కనక కిటికీ అని పిలుస్తారు. నేడు కూడా భక్తులు ఈ కిటికీ ద్వారానే శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు. ఈసారి మీరు కూడా ఈ ఉడుపి శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి.